పాములు పగబడతాయా? నిజమెంత? ఇటీవల 2 తెలుగు రాష్ట్రాల్లో పాము కాటుకు గురై మృతి చెందిన వారి సంఖ్య పెరుగుతూ వస్తున్నది. ఆదిలాబాద్ జిల్లాలో ఒక విద్యార్థిని పాము కాటుకు బలై చనిపోయింది. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో ఒక కుటుంబంలోని అందరినీ గత 2-3 నెలల నుంచి పాము కరుస్తూ వస్తుందని భయపడుతున్నారు. అలాగే కీసరాలోని ఒక హాస్టల్లో విద్యార్థి పాము కాటుకి గురై చనిపోయాడు. ఈ క్రమంలో పాములు పగబట్టాయి అనే టాపిక్ తెర మీదకి వచ్చింది. ఇవే కాక పాము పగ నేపథ్యంలో పలు సినిమాలు తెరకెక్కడం, అవి సూపర్ హిట్ అవ్వడం తెలిసిందే. ఈ క్రమంలో అసలు నిజంగానే పాములు పగబడతాయా, మనుషుల్ని వెంటాడతాయా అనే అనుమానాలు పెరుగుతున్నాయి. ఈ ప్రశ్నలకు హేతువాదులు అలాంటివి ఏమీ ఉండవు అంటున్నారు. మనలోని భయం కారణంగానే అలా ఫీల్ అవుతాం అంటున్నారు. ఈ క్రమంలో పాముల గురించి పలు ఆసక్తికర విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధారణంగా మనకు కనిపించే అన్ని పాములు విషసర్పాలు కావు. కేవలం 4-5 రకాల పాములు మాత్రమే ఎక్కువ ప్రమాదకరమని, అవి కరిచిన వెంటనే వైద్యం చేయించాలి. అన్ని చోట్ల డాక్టర్లు ఉండరు కనుక పాము కరిచిన ఆ విషం శరీరం మొత్తానికి వెళ్లకుండా పాము కాటుకి గురైన పైభాగంలో గట్టిగా కట్టుకోవాలి. ఆ తరువాత వైద్యుని వద్దకి తీసుకెళ్ళాలి. తగిన సమయంలో ఇంజెక్షన్ ఇస్తే విషం వల్ల ప్రమాదం తప్పుతుంది అని తెలుపుతున్నారు. పాము కరిచిన తర్వాత భయానికి లోనవ్వడం వల్లనే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి అని వైద్యులు చెబుతున్నారు. ఆ పాము మనిషిని కరవక ముందు ఏదైనా జంతువుని కరిచినట్లయితే ఆ తర్వాత మనిషిని కరిచినా కూడా ప్రమాదం ఉండదు. ఎందుకంటే ముందుగా జంతువుని కరిచింది కనుక వెంటనే మనిషి చనిపోయేంత విషం కూరల్లో ఉండదు. ఇది తెలియక చాలామంది భయపడతారు. కొంతమంది తమపై పాము పగబట్టిందని, అందుకే కాటేసిందని లేదా కరవడానికి ప్రయత్నిస్తుందని భయపడుతూ ఉంటారు. పాము పగబట్టడం అబద్ధం. మనకి పామును చూస్తే ఎంత భయమేస్తుందో అలాగే పాముకి కూడా మనిషిని చూస్తే అంతే భయం కలుగుతుంది. అందువల్ల అవి మనల్ని చూడగానే పారిపోతాయి. హాని కలుగుతుందనుకుంటే కాటు వేస్తాయి. అప్పుడు డాక్టర్ చేత వైద్యం చేయించుకోవాలే గాని మంత్రం వేయించుకోవడానికి మంత్రగాడి దగ్గరికి వెళ్ళకూడదు. మంత్రాలు అబద్ధాలు. ఈ వాస్తవాలను తెలుసుకుంటే పాము కాటుకు గురై బతికి బట్టకట్టడానికి అవకాశం ఉంటుందని అంటున్నారు వైద్యులు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.